సాధారణంగా మనిషికి ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది. ఏంటంటే, మనకు మన దగ్గర ఉన్న ప్రతి దానికి కంప్లెయింట్ చేస్తుంటాం. అది మన దగ్గర లేకపోతే దాన్నే కావాలని మనం కోరుకుంటాం. నాకొక ఉద్యోగం ఉంది. దాని గురించి ఆలోచించకుండా నా దగ్గర లేని దాన్ని దాని గురించి కంప్లెయింట్ చేయడం. ఇది బాగాలేదు, అది బాగాలేదు, నాకు సాలరీ తక్కువొస్తుంది అని చాలా కంప్లెయింట్ చేస్తుంటాం. ఒక్కసారి ఆ ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చుంటే తెలుస్తుంది ఎంత నరకమో అని. ఏదైనా ఒక చిన్న ఉద్యోగం ఉంటే చాలు అని అప్పుడు అనిపిస్తుంది మనకు. ప్రతిరోజు సమయానికి మనకు తిండి దొరుకుతుంది. దాని గురించి కూడా కంప్లెయింట్ చేస్తాం. ఇది బాగాలేదు, రోజు ఇదేనా, ఇదేమంత టేస్ట్ లేదని చెప్పేసి దాని గురించి మనం కంప్లెయింట్ చేస్తుంటాం. ఒక్కొక్కసారి మనం బాగా ఆకలిగా ఉన్నప్పుడు, మనకు సరైన ఫుడ్ దొరికినప్పుడు అప్పుడు తెలుస్తుంది దాని విలువ ఏంటో అని. కడుపు నిండా సమయానికి భోజనం దొరకడం ఎంత అదృష్టమో అని కదా! మనకు ఆరోగ్యం బాగున్నప్పుడు ఇంకా ఏదైనా కావాలని అనిపిస్తుంది. అదే మనకు ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నాకు ఆరోగ్యం ఒక్కటి బాగుంటే చాలు అనిపిస్తుంది. నీ చుట్టూ ఒక నీ బంధువులున్నప్పుడు వాళ్ళు నాతో ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేరు అని చెప్పేసి వాళ్ళ మీద కూడా మనం కంప్లెయింట్ చేస్తుంటాం. కానీ ఒక్కసారి నీ చుట్టూ ఎవ్వరు లేనప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు. మనసుతో మాట్లాడే ఒక మనిషి ఉంటే ఎంత బాగుండో అని అనిపిస్తుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళెప్పుడు మనకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఎందుకున్నావు అని. మన గురించి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటే ఎందుకు ఇలా చెప్తున్నారని మనం చిరాకు పడుతుంటాం. కానీ వాళ్ళు మనకు కష్టం వచ్చినప్పుడు మన పక్కన లేకపోతే వాళ్ళ విలువేంటో, వాళ్ళ మాటల విలువేంటో మనకు అప్పుడు అర్థమవుతుంది. అందుకే మన జీవితంలో మన దగ్గర ఉన్న దానిలో ప్రతి దానిలో లోపం వెతుకుతా ఉంటాం. అలా లోపం వెతుక్కుంటూ పోతే మనకు ఎప్పుడు ఆనందం దొరుకుతుందండి. మనిషి స్వభావం ఏంటంటే, నీకు అందిన దాన్ని, నీ చేతికి అందిన దాన్ని, నీ దగ్గర ఉన్నదాన్ని చాలా సాధారణంగా తక్కువ చేసి చూస్తాడు. అదే నీ దగ్గర లేని దాన్ని, నీకు అందని దాన్ని చాలా గొప్పగా, అద్భుతంగా చూస్తాడు. అందుకే మన జీవితాన్ని మార్చుకోవాలంటే మన పరిస్థితులను మార్చుకోవాల్సిన అవసరం లేదు. మన దృష్టి, మన ఆలోచన విధానం మారాలి. రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి ఆలోచించు. నీకు అందిన దానికి, నీకు ఉన్నదానికి, నువ్వు అచీవ్ చేసిన దానికి థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి. మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ మనకు తెలియకపోవచ్చు. కానీ అది మన దగ్గర లేనప్పుడు దాని విలువ మనం తెలుసుకోవడంలో ఆలస్యం అవ్వచ్చు. కాబట్టి ప్రతి దాన్ని వెతికి వెతికి కంప్లైంట్ చేయడం తగ్గించి ఉన్నదానికి కృతజ్ఞతలు చెప్పండి. అప్పుడు నీ దగ్గర ఉన్నదానికి నీ జీవితం మారకపోయినా నీ జీవితాన్ని చూసే నీ దృష్టి, నీ ఆలోచన కోణం మాత్రం తప్పకుండా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.